ఆల్రైట్. మార్నింగ్ నుంచి చాలా వీడియోస్ చూసిన. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న వాళ్ళు, బెట్టింగ్ యాప్స్‌కి అగెయిన్స్ట్‌గా రోస్టింగ్ చేస్తున్న వాళ్ళ గురించి చూసాను. సో, బేసికల్‌గా నా జాబ్ పర్పస్ ఏందంటే, ఐ నీడ్ టు డూ మార్కెట్ రీసెర్చ్. సో, బేసికల్‌గా నేను ఇన్‌ఫ్లుయెన్సర్‌తో వర్క్ చేసినప్పుడు ఇండియన్ మార్కెట్ అండ్ ఇంటర్నేషనల్ మార్కెట్‌లో ఏమైతుంది అది తెలుసుకోవడానికి ట్రై చేస్తా ఉంటాను. కానీ ఒకసారి నేను నా యూట్యూబ్ ఛానెల్ కూడా గ్రో అవుతున్న కొద్దీ తెలుగులో. సో, తెలుగులో అసలు ఏమైతుంది తెలుగు మార్కెట్ ఏంటి అని, ఇన్‌ఫ్లుయెన్సర్ మార్కెట్ ఏంటి అని చూస్తే చాలా దారుణంగా ఉన్నది. అసలు వాళ్ళని ఇన్‌ఫ్లుయెన్సర్స్ అనాలా? లేకపోతే ఇంకేమనాలో బ్రోకర్‌లు అనాలా నాకు తెలీదు గానీ, ఇక్కడ నేను ఎవరిని రిఫర్ చేయను, ఎవరి పేరు తీయను, ఎవరిని నేను బెట్టింగ్ యాప్‌లు డౌన్‌లోడ్ చేసుకొని ఆడొద్దు అని కూడా చెప్పను. ఎందుకంటే అది మీ డబ్బు, మీ ఇష్టం, మీ లైఫ్. కానీ ఈ వీడియోలో మీకో స్టోరీ చెప్తాను. అది అర్థం చేసుకుంటే మీరు ఆడాలా? వద్దా? లేకపోతే ఇంకెలాంటి బిజినెస్ చేయాలో మీకు అర్థమైతుంది. ఆల్‌రైట్. లెట్స్ జంప్ ఇంటు ద కాంటెంట్. హాయ్ ఫ్రెండ్స్! ఒకవేళ మీరు నా వీడియో గాని, యూట్యూబ్ ఛానెల్ గాని కొత్త అయితే మేక్ షూర్ టు సబ్స్క్రైబ్. మనం ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ గురించి చాలా మాట్లాడుకుంటాం. సో, ఇవాళ వచ్చేసి బెట్టింగ్ యాప్ ప్రమోషన్ ఇదొక ట్రెండ్ అయిపోయింది. 2 రకాలు. కొందరేమో డబ్బులు సంపాదించడానికి, ఇంకొందరేమో ఫేమస్ అవ్వడానికి. సో, ఫేమస్ అవ్వాలంటే ఆల్రెడీ ఉన్న వాళ్ళను బ్లేమ్ చేసుకోవడం, రోస్ట్ చేసుకోవడం, వీళ్ళకి కూడా కొంత సబ్స్క్రైబర్స్ వస్తారని, లేకపోతే ఫాలోవర్స్ వస్తారని కొందరు చేస్తారు. అందరు కాదు, చాలా కొంతమంది. సో, నేను బెట్టింగ్ యాప్ గురించి పెద్దగా మాట్లాడను. కానీ ఇక్కడ ఒక స్టోరీ చెప్తాను. ఎందుకంటే మార్కెటింగ్ నేర్చుకుంటున్నప్పుడు ఈ కాన్సెప్ట్ అనేది నా మైండ్‌లో ఎప్పటికి ఉండిపోయింది. అదేంటంటే 1849 అమెరికాలో గోల్డ్ రష్ అని అయింది. లైక్ ఇట్స్ కాల్డ్ కాలిఫోర్నియా గోల్డ్ రష్. అది మీరు గూగుల్‌లో వెతికినా మీకు దొరుకుతుంది. ఒక వికీపీడియా పేజ్ ఉంటది. కాలిఫోర్నియా గోల్డ్ రష్. సో, గోల్డ్ రష్ అయినప్పుడు ఏంటంటే జనాలు యూరోప్‌ల చాలా కష్టాలు ఉండేది జనాలు. అందరికి ఏమర్థమైందంటే యూఎస్‌కెళ్ళి కొంచెం ఇట్లా తవ్వితే బంగారం గడ్డలు దొరుకుతున్నాయట. బంగారం బిళ్ళలు రాయిలాగా దాన్ని అమ్ముకునే డబ్బులొస్తాయి. ఈ ప్రచారం అంతా జరిగేసరికి ఏమైందంటే యూరోప్‌ల, యూకే‌ల, ఫ్రాన్స్‌లో ఇలాంటి కంట్రీస్‌లో చాలా మంది ప్రాబ్లమ్స్ ఫేస్ అయితున్నారు కదా! వాళ్ళేం చేశారంటే బోట్‌లేసుకొని అమెరికాకొచ్చారు. సో, అమెరికాకొచ్చి కాలిఫోర్నియా స్పెసిఫిక్‌గా కాలిఫోర్నియా ఏరియాకెళ్ళి తవ్వడం మొదలుపెట్టారు. సో, కొందరికి దొరికింది, కొందరికి దొరకలేదు. కానీ ఇక్కడ నిజంగా రిచ్ పీపుల్ అయింది మాత్రం ఎవరైతే బంగారం కోసం వెతుక్కుంటూ వచ్చిన వాళ్ళు కాలేదు. ఇక్కడ నిజంగా బాగా డబ్బు సంపాదించింది గడ్డపార అమ్మినోడు, కట్టెలు అమ్మినోడు, సుత్తి ఏవైతే వస్తువులు అవసరమో గోల్డ్ తవ్వడానికి ఆ వస్తువులు అమ్మినోడు కోటీశ్వరుడే. అలాగే మీరు ఒక మనకు లివైస్ జీన్స్ అని వేసుకుంటాం మనం. లివైస్ జీన్స్ గూడా ఆ కాలిఫోర్నియా రష్ అనే ఆ టైంలోనే తయారైంది. ఎందుకంటే జనాలు తవ్వుతున్న కొద్దీ వాళ్ళ ప్యాంట్లు చినిగిపోతున్నాయని లివైస్ స్ట్రాస్ అనే అతనెవరో ఈ క్రియేటెడ్ ద జీన్స్ ప్యాంట్ సో దట్ అది రఫ్ ఉంటదని. అండ్ అలా మల్టిపుల్ పాకెట్స్ పెట్టి టూల్స్ పెట్టుకోవడానికి కంఫర్టబుల్ ఉంటదని అలాంటి బిజినెస్ ఐడియా అప్పుడు ప్రారంభమైంది. ఇక్కడ నీతి ఏంటంటే ఎవరైతే డబ్బు కోసం పరిగెత్తారో, ఎవరైతే బంగారం కోసం పరిగెత్తి కష్టపడి చేస్తారో వాళ్ళు ఎప్పుడు డబ్బు సంపాదించరు. ఎవరైతే ఆశ చూపెట్టి నీకు కావాల్సిన వస్తువులు అమ్ముతారో వాడు బాగా డబ్బులు సంపాదిస్తారు. అది ప్రూవ్ అయింది. అవి 1849 కావచ్చు, 2024 కావచ్చు. బెట్టింగ్ యాప్‌లు ఆడి నేను 5,00,000 సంపాదించిన 500 పెడితే 5,00,000 వచ్చినాయని చెప్తారు చూసినావా? వాడు ఎప్పుడు సంపాదించడు. వాడు బెట్టింగ్ ఆడి సంపాదించడు. వాడు మీకు ఆశ చూపెట్టి మిమ్మల్ని ఆడిపిస్తాడు. వాడు సంపాదిస్తాడు కమిషన్. సో, మనిషి ఆశ ఉన్న కొద్దీ ఇలాంటి మోసాలు జరుగుతూనే ఉంటాయి. ఓకే. నేను మిమ్మల్ని ఆడొద్దంటలేను, ఆడమంటలేను. అది మీ లైఫ్, మీ ఇష్టం. కానీ కొన్ని కామెంట్స్ చూస్తా ఉంటే కింద సూసైడ్ చేసుకున్నామో, లేకపోతే 50,000, ₹1,00,000 ఇవన్నీ ఉట్టిగా పైసలు రావు గదా! అందరూ కష్టపడితేనే వస్తాయి. రైట్? సో, ఈ కాలిఫోర్నియా గోల్డ్ రష్ గాని, ఇప్పుడున్న బెట్టింగ్ యాప్ గోల్డ్ రష్ గాని అంతా ఒకటే. మనుషులు ఫేసులు మారినాయి, టెక్నాలజీ మారింది. అంతే. మనిషి ఆశ మాత్రం అంతే. సో, అతి ఆశకు పోయి ఫ్రీగా డబ్బులొస్తాయి, ఫ్రీగా ఈజీగా రిచ్ అయిపోతామని ఎవరైతే పోతారో వాళ్ళు ఎనర్జీ వేస్ట్ చేసుకుంటారు, టైం వేస్ట్ చేసుకుంటారు, లైఫ్ వేస్ట్ చేసుకుంటారు. ఎవడైతే ఇలాంటి చెత్తకు అట్రాక్ట్ కాకుండా హాస్ అ ఫోకస్ ఓకే. ఫస్ట్ ఫోకస్, కంప్లీట్ ఫోకస్ ఆన్ అచీవింగ్ హిస్ గోల్స్ వాడిని ఎవ్వరు ఏం చేయలేరు. హి విల్ అచీవ్ ఎట్ ఎనీ కాస్ట్. సో, ఇవన్నీ డిస్ట్రాక్షన్స్‌ని అవాయిడ్ చేయండి. మంచి స్కిల్స్ నేర్చుకోండి. సేల్స్ గాని, మార్కెటింగ్ గాని, సేల్స్ పనర్ గాని ఏదైనా పర్సుయేషన్ నేర్చుకొని అవి లైఫ్ లాంగ్ స్కిల్స్. ఈ బెట్టింగ్ యాప్‌లు ఇవాళ ఉంటాయి, రేపు పోతాయి. ఇంకో ఫార్ములొస్తాయి. ఇంకేదో కొత్తవొస్తాయి. మొన్నటిదాకా ఎన్ఎఫ్‌టి అని, బిట్‌కాయిన్‌లని ఆ మోసాలయినాయి కొన్ని. ఇప్పుడు ఏదో మోసం. రేపు ఇంకా వస్తా ఉంటాయి. నీ ఆశ నువ్వు హద్దులో పెట్టుకున్నంత వరకు నిన్ను మోసం చేస్తూనే ఉంటారు. రైట్? సో, నీ మీద నమ్మకం పెట్టుకో. ఏదో బటన్లు కొడితే పైసలొస్తాయి. ఈ ఈ గేమ్ ఆడితే ఈ కలర్ సెలెక్ట్ చేసుకుంటే పైసలొస్తాయి.
అన్నప్పుడు నీ లైఫ్ నీ కంట్రోల్ తీసుకెళ్ళి వాని చేతిలో పెడుతున్నావు. ఆ గేమ్ డెవలప్ చేసిన వాడు. యూ కాంట్ కంట్రోల్ ఎనీథింగ్. రైట్? సో నీ లైఫ్‌ని నీ కంట్రోల్‌లో పెట్టుకొని, నీ థాట్స్‌ని, నీ డిజైర్స్‌ని కంట్రోల్‌లో పెట్టుకున్నవాడు ఎప్పుడైనా బాగుపడతాడు. సో ఇదేదో మోటివేషన్ కోసం కాదు. నాకు తెలిసిన కాన్సెప్ట్ చెప్తున్నాను. అందుకని నేను ఎప్పుడు చెప్తున్నా. సెల్ టూల్స్. డోంట్ డిగ్ ద గోల్డ్. ఓకే? బంగారం కోసం తవ్వడానికి నువ్వు వెళ్ళకు. కావాల్సొస్తే కావాల్సిన వస్తువులు అమ్ము. బీరువాలో తవ్వుకొని. యూ విల్ మేక్ మనీ. రైట్? ఇలాంటి ఆపర్చునిటీస్ వస్తా ఉంటాయి. ఇలాంటి ఆపర్చునిటీ వచ్చినప్పుడు యూ షుడ్ థింక్ యామ్ ఐ డిగింగ్ ద గోల్డ్ అండ్ నీకు నువ్వు అలసిపోతావా? లేకపోతే తెలివిగా ఏదైనా టూల్స్ తయారు చేసి వాళ్ళకు హెల్ప్ చేయడానికి ప్రయత్నించి నువ్వు డబ్బులు సంపాదిస్తావు. అంతే. సింపుల్. ఓకే? ఐ హోప్ యూ ఎంజాయ్డ్ దిస్ వీడియో. మేక్ షూర్ టు సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్. ఎవరైనా కాల్స్ వస్తే ఈ వీడియో వాళ్ళకి కొంచెం చేంజ్ అయితే అంటే. రైట్? ఐ విల్ సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. థాంక్స్ ఫర్ జాయినింగ్.